భారత్కు చేరిన 100 టన్నులు లేదా 1,00,000 కిలోల బంగారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఓ డిబేటింగ్ అంశంగా మారింది. ప్రత్యేక విమానాల్లో బంగారాన్ని తీసుకువచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు పసిడి వర్ణంతో ప్రకాశిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల 1,00,000 కిలోల బంగారం భారత గడ్డపై దిగడంతో మన దేశం స్వర్ణ భారతమే అయింది. ఒక్కసారిగా భారత్లో మళ్లీ స్వర్ణయుగం మొదలై 24 క్యారెట్స్ బంగారంలా వెలుగులు చిమ్ముతుంది. కొత్త బంగారు లోకంగా మారిన భారత్ సరికొత్త స్వర్ణ చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఇది ఈ మధ్య మన దేశాన్ని కదిలించిన వార్త. అయితే ప్రస్తుతం మన దేశాన్ని ఎన్నికల జ్వరం పట్టుకుంది. జూన్ 4 తేదీ ఫలితాలు రాకతో ఆ జ్వరం కాస్త తగ్గిపోయి భవిష్యత్ అంచనాలు మొదలయ్యాయి. బీజేపీ తగినన్ని సీట్లు రాకపోవడంతో షేర్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. అయితే అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన దేశం కొత్తగా హఠాత్తుగా స్వర్ణయుగంలోకి ఎంట్రీ ఇవ్వలేదు. బంగారం రాక గురించి కొన్ని అపోహలు రాజ్యమేలుతున్నాయి. ప్రస్తుతం యూకే బ్యాంకు నుంచి వచ్చిన ఈ బంగారు రాకకు కారణాలు వేరు. అప్పట్లో దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పటి మాజీ ప్రధాని చంద్రశేఖర్ మన బంగారాన్ని తాకట్టు పెట్టి IMF నుంచి రుణం తెచ్చారు. కొంత స్విట్జర్లాండ్, మరికొంత బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా అప్పటి మన సంక్షోభంలో ఆదుకున్నారు. ఆ తర్వాత మనం తేరుకుని రుణం తీర్చేసినా ఆనాటి ఆ బంగారం అక్కడే ఉంది. ఇప్పుడు ఆ బంగారమే తీసుకువచ్చారని చెబుతున్నది కరెక్ట్ కాదు. ప్రపంచ మార్కెట్లో మన ఆర్థిక స్థితి అనగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు, కొత్త కరెన్సీ ముద్రణ, మన కరెన్సీ విలువ, మన ఆర్థిక స్తోమత వంటి అనేక అంశాలు మన బంగారం నిల్వల మీద ఆధారపడి ఉంటాయి. మన రుణ సమీకరణ స్థితిని దేశంలోని బంగారపు నిల్వలే నిర్దేశిస్తాయి. మనం చాన్నాలుగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెంచుకోవడం మీద దృష్టి పెట్టాం కాబట్టి అవసరాలకు సరిపడా బంగారం నిల్వల్ని మెయింటైన్ చేస్తూ వచ్చాం. మనం ఎప్పటికప్పుడు ప్రపంచ మార్కెట్లో కొనే బంగారంలో కొంత మేరకు బ్రిటన్ లో నిల్వ చేస్తున్నాం. అలాగే కొంత స్వదేశానికి తెచ్చుకున్నాం. ఇప్పుడు తెచ్చింది కూడా తాజాగా కొన్న బంగారం ఏమీ కాదు. ఎప్పటి నుంచో కొంటూ లండన్ సెక్యూరిటీ సిస్టమ్ లో భద్రపరుచుకున్నదే అవడం గమనించాల్సిన విషయం అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఆ మధ్య ఉక్రెయిన్ పై దండయాత్ర చేసిన రష్యాపై యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించాయి. దాంతో రష్యా మనలాగే వివిధ దేశాల్లో దాచుకున్న బంగారం సేఫ్ వాల్ట్లలో బందీ అయిపోయింది. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ పాలస్తీనా సమరం ముదురుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ దశలో మన బంగారం వేరే దేశంలో ఉంచడం క్షేమకరం కాదనే రిజర్వ్ బ్యాంక్ గుర్తించింది. బహుశా ఈ కారణంతోనే అందుకే కొంత మేరకు మన దేశంలోని నాగ్పూర్, ముంబై ఏరియాల్లో ఉన్న సెక్యూరిటీ చెస్టుల్లో పెట్టుకుందని భావిస్తున్నారు. 2024 మార్చి నాటికి మొత్తం మన బంగారం నిల్వలు 822 టన్నులుగా రికార్డులు చెబుతున్నాయి. అందులో దాదాపు సగం అంటే 414 టన్నుల బంగారం మొన్నటిదాకా బయట దేశాల్లోనే ఉంది. అంత పెద్ద మొత్తంలో బంగారం బయట ఉండటం మంచిది కాదనే ఉద్దేశంతోనే ప్రత్యేక విమానాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లతో దేశానికి తెచ్చుకోవడం జరిగింది. ఒకటి మాత్రం నిజం, పాకిస్తాన్ వంటి రోగ్ దేశాలు దివాలా తీసి బిచ్చమెత్తుకునే స్థితిలో ఉంటే మన దేశంలో మాత్రం దేశ ప్రగతికి మూలంగా చెప్పుకునే విదేశీ మారక నిల్వలు, బంగారం నిల్వలకు సంబంధించి మంచి పొజిషన్ లో ఉన్నాం. అందులో సందేహం లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. ఇక కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలుతీరనుంది. వరుసగా మూడోసారి కూడా మోదీ సారథ్యంలోనే బీజేపీయే పగ్గాలు చేపడుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ గణాంకాల కార్యాలయం NSO విడుదల చేసిన దేశ స్థూల జాతీయోత్పత్తి GDP గణాంకాలు ఆసక్తికరమైన చర్చ రేపుతున్నాయి. అసలు ఎన్నికల గొడవల్లో ఇంత ముఖ్యమైన విషయం గాల్లో కలిసిపోయింది. ఇది ఒక రకంగా మనకు శుభవార్తగానే ఉంటుంది. అంతా మన దేశ GDP వృద్ధి దాదాపు 7.8% ఉండవచ్చని అనుకుంటారు. వాస్తవంలో అది 8.2%కి చేరింది. అంతకు ముందు ఏడాది సాధించిన 7%తో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదలగా నిపుణులు చెబుతున్నారు. వరుసగా 3 ఆర్థిక సంవత్సరాలుగా మన ఆర్థిక వ్యవస్థ 7% నుంచి 8.2%కి చేరిందన్నమాట. దీంతో ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని అంటున్నారు నిపుణులు. ఇది మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి ఏడాది కూడా ఇదే పురోగతిని నిలబెట్టుకోవాల్సి ఉండటం ఛాలెంజింగ్ గా ఉండబోతుంది. దానికి ఏం చేయాలి? అలాగే దేశాన్ని వేధిస్తున్న నిరుద్యోగం తదితర సమస్యల మాట ఏమిటన్న విషయంపై నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. కోవిడ్ దెబ్బ కొట్టిన తర్వాత ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం నీడలో నత్తనడక నడుస్తుంది. అలాంటి సమయంలో మన దేశం ఆర్థిక అభివృద్ధిలో ఈ రకమైన గణాంకాలు వచ్చాయంటే అది మామూలు విషయం కాదని అంటున్నారు నిపుణులు. ఎన్నో ఆటుపోట్లను భారతీయ గృహ వ్యవస్థ, భారతీయ వ్యాపార వాణిజ్యాలు తట్టుకుని దృఢంగా నిలబడటమే అందుకు కారణం. అందులోనూ ప్రధానంగా నిర్మాణ, వస్తూత్పత్తి రంగాల పుణ్యమా అని గడిచిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థిక వ్యవస్థ అనుకున్న దానికన్నా మెరుగైన వృద్ధిని సాధించింది. ప్రైవేట్ పెట్టుబడులు వేగం పుంజుకోకున్నా
ప్రాథమిక వసతి సౌకర్యాలు కల్పనతో ప్రభుత్వ పెట్టుబడులు ఆర్థిక వృద్ధిలో సింహభాగానికి కారణమని చెబుతున్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయని భావిస్తున్నారు. మొత్తం మీద వచ్చే సర్కారుకు ఈ అంకెలు, ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ బదలాయించిన మిగులు నిధులు లాంటివి కొంత సౌకర్యాలన్నిచ్చే అంశాలుగా చూడవచ్చు. అక్కడి నుంచి సమతూకం నిండిన ఆర్థికాభివృద్ధి వైపు ఎలా నడిపించాలనేది కీలకమైన అంశంగా ఉండబోతుంది. నిజానికి ప్రస్తుత పరిస్థితిని లోతుగా గమనిస్తే ఆర్థిక వృద్ధిలో మెరుగుదల గత 7 ఏళ్లుగా నిదానంగా సాగిందని చెప్పాలి. దానికి కొత్త ఊపునిచ్చేందుకు మోదీ సర్కార్ సాయశక్తులా ప్రయత్నించింది. ఏటా రైల్వే, రోడ్లు, పట్టణ రవాణా, వాటర్ వర్క్, రక్షణ ఉత్పత్తులపై 11 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ వస్తుంది. దీనివల్ల నిజానికి లక్షలాది ఉద్యోగాలు రావాలి. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. దేశంలో నిరుద్యోగ సమస్య ఇప్పటికీ ప్రబలంగా కనిపిస్తుంది. దానికి తోడు ఆర్థిక వ్యత్యాసం, ద్రవ్యోల్బణం సామాన్యుల్ని వేధిస్తున్నాయి. ఉదాహరణకు భవన నిర్మాణ రంగంలో 100కి 80 మంది అన్స్కిల్డ్ లేబర్ పొందే కూలీ రేటు అనేక రాష్ట్రాల్లో జాతీయ సగటు కూలీ కన్నా తక్కువే ఉందని విశ్లేషణలు తేల్చాయి. మహిళా శ్రామికులు కూలీల విషయంలోనైతే మరీ కష్టంగా ఉంది. ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరణ అనే నినాదంలో గర్వించడానికి ఈ అంశాలు అడ్డు వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రపంచ దేశాలు తలసరి ఆదాయం జాబితాలో 2018లో మనం 153వ స్థానంలో ఉండేవాళ్ళం. అప్పటితో పోలిస్తే మనం ఇప్పుడు మెరుగుపడి 144వ స్థానానికి చేరాం. కానీ ఇప్పటికీ మనం అట్టడుగ్గానే ఉన్నామని మర్చిపోలేం. సాధించిన కొద్దిపాటి మెరుగుదల దేశ ప్రజల్ని దారిద్ర్యం నుంచి బయటపడేయడానికి సరిపోకపోవచ్చు. నాణ్యమైన జీవన ప్రమాణాలను ఇది ఎంతమాత్రమూ సరిపోదు. 2029 నాటికి గాని మన దేశం తలసరి ఆదాయంలో ఉజ్బెకిస్తాన్, పాపువా న్యూగిని, అంగోలా లాంటి దేశాలను అధిగమించలేదని గుర్తించాలి. కాబట్టి మన దేశం తన బంగారం నిల్వల్లో సరిపెట్టుకోకుండా ఇప్పటి లెక్కలతో తృప్తిపడి ఉదాసీనంగా వ్యవహరించకుండా సవాళ్లను ఎదుర్కొంటూ ముందడుగు వేయాల్సి ఉంటుంది. అందుకోసం ఆర్థిక విధానాలను నిర్ణయించే ప్రభుత్వ యంత్రాంగం దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించాలి. ప్రజల నైపుణ్యాలను పెంచి వారిని మరింత ఉద్యోగార్హులుగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలి. అప్పుడే భారత్ బంగారు చిలుకలా మెరిసిపోతుందని అంటున్నారు విశ్లేషకులు.